హాయ్ అండి, నమస్తే. నేను మీ సింధుని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ బై సింధు. ఇవాళ వీడియో చూసే ముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ ని మర్చిపోకుండా సెలెక్ట్ చేసుకోండి. దొండకాయ ఫ్రై ఆర్ఎల్స్ దొండకాయ కర్రీని రొటీన్ గా పోపు పెట్టుకుని ముక్కలు ఫ్రై చేసుకుని ఉప్పు కారం జల్లుకుని తిని బోర్ కొట్టిన వాళ్ళకి స్పెషల్ గా ఈ రెసిపీ చూపిస్తున్నానండి. ఈ రెసిపీని లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఆవాలు అన్ని 1 టీ స్పూన్ చొప్పున వేసుకుని 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి పోపుని కేవలం లో ఫ్లేమ్ లో మాత్రమే బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిపోయిన ఈ పోపులోకి 1/2 కేజీ వరకు దొండకాయ ముక్కల్ని ఇలా పొడుగ్గా చిలుకలుగా కట్ చేసుకున్న వేసుకున్నాను. మీరు కావాలనుకుంటే ఈ దొండకాయ ముక్కల్ని రౌండ్ సర్కిల్స్ లా కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చు. సో ఈ దొండకాయ ముక్కల్ని పోపుతో బాగా కలిపి మీ రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి మరొకసారి బాగా కలిపి దొండకాయ ముక్కలు అనేవి బాగా మగ్గాలండి. అది కూడా ఓన్లీ లో ఫ్లేమ్ లో మాత్రమే. సో కుకింగ్ ప్రాసెస్ అనేది మరికొంచెం ఫాస్ట్ గా అవటం కోసం ఈ పాన్ కి సరిపడా ఒక లిడ్ అనేది పెట్టేసుకోండి. దానివల్ల మనకి దొండకాయ ముక్కల నుంచి స్టీమ్ అనేది బయటికి పోకుండా త్వరగా కుక్ అవడానికి హెల్ప్ అవుతుంది. మీన్వైల్ మనం రిమైనింగ్ ప్రాసెస్ చూద్దాం. ఒక మిక్సీ జార్లోకి 4 టేబుల్ స్పూన్ల వరకు పుట్నాల పప్పు అంటే నథింగ్ బట్ వేపిన శనగపప్పు అంటాం కదా, అదే. అలాగే 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 3 ఎండుమిర్చి, ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల కోకోనట్ పీసెస్ అంటే పచ్చి కొబ్బరి తురుము లేదా పచ్చి కొబ్బరి ముక్కలు వేసి 7 నుంచి 10 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఎటువంటి వాటర్ యూజ్ చేయకుండా వీలైనంత ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. మీరు మిక్సీ జార్లో హై పల్స్ మీద గ్రైండ్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఇలా వస్తుంది. మీరు గ్రైండింగ్ చేసేటప్పుడు మధ్య మధ్యలో ఆపి గ్రైండింగ్ చేసుకోండి. దానివల్ల ఈ పొడి అనేది ముద్ద కట్టేయకుండా ఉంటుంది. సో ఇప్పుడు మీన్వైల్ మనకి దొండకాయ ముక్కలు అనేవి ఎంతవరకు కుక్ అయినాయి అనేవి మధ్య మధ్యలో లిడ్ అనేది ఓపెన్ చేసి చెక్ చేసుకుంటూ ఉండాలి. మనం ఇలా చెక్ చేసుకుంటేనే దొండకాయ ముక్కలు అనేవి మాడిపోయి అడుగు పట్టేయకుండా ఉంటాయి. సో మనకి దొండకాయ ముక్కలు అనేవి ఆల్మోస్ట్ ఒక 70% కుక్ అయిపోయినాయి అని అనుకున్నప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ పొడిని వేసి పొడి మొత్తాన్ని కూడా దొండకాయ ముక్కలకి బాగా పట్టించాలి. ఎటువంటి లంప్స్ అనేవి లేకుండా పొడి అనేది యూనిఫామ్ గా అన్ని ముక్కలకి కోట్ అయ్యేలాగా పట్టించండి. సో పట్టించిన తర్వాత పొడి నుంచి పచ్చివాసన పోయే వరకు, అంటే మనం దీనిలో పుట్నాల పప్పు, ధనియాలు వేసాం కదా, సో ఈ ఇంగ్రీడియంట్స్ నుంచి పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకున్న తర్వాత మీ రుచికి సరిపడా కారం అనేది వేసుకుని కారం కూడా బాగా కలిపేసి కూరలోకి మరొక 2 నిమిషాలు లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకుని ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేసుకోవటమే. ఈ దొండకాయ పొడి ఫ్రై రెసిపీ అనేది రైస్ లోకి చాలా చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ ని నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రెసిపీ నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్